ఇచ్చిండని కిషన్ రెడ్డి గారు చెప్తే సరిపోదు. కిషన్ రెడ్డి గారిని నమ్మే పరిస్థితి లేదు. కిషన్ రెడ్డి గారి ఇంటిగ్రిటీనే బిగ్ క్వశ్చన్. ఇంత కీలకమైన సమావేశాన్ని ఇక్కడ మేము పెట్టి అఖిలపక్షాన్ని పిలిచి మీరు రాండి, మీరు సహకరించండి అంటే వీటికి రాకుండా నాకు పని ఉంది ఢిల్లీలో అని పోయిండు మంచిది, వేరే మీటింగ్లో ఉన్నాయన్నాడు. వేరే మీటింగ్లో ఉన్నాయన రేపు పొద్దుగాల మేము జలశక్తి మినిస్టర్ని కలిసి ఉంది మాతో కలిసిరా అంటే ముందుగానే పోయి ఆయనకు వాళ్ళు ఏమొచ్చినా వాళ్ళకి ఏం మాట ఇయ్యకు, ఇది కట్టుకొని చంద్రబాబు నాయుడు కట్టం పోతే నా మంత్రి పదవి అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు మోడీ గారు చంద్రబాబు నాయుడు మద్దతు ఉపసంహరించుకుంటే మోడీ ఉండడు, మోడీ దిగిపోతే కిషన్ రెడ్డికి ఉద్యోగం ఉండదు. సింపుల్ ఫార్ములా. కేటీఆర్ గారు చెప్పుంటారు, అరే నువ్వు పోయి చెప్పిరాపో లేకపోతే లేదో పరిష్కరించేటట్టు ఉన్నారని. ఇప్పుడు కిషన్ రెడ్డి గారికి ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి రావడానికి పోవడానికి 2 గంటలు ఫ్లైట్లో ఇక్కడికి రావచ్చు, 4 గంటలకు మీటింగ్ అడ్రస్ చేయొచ్చు, మళ్ళీ 6 గంటలకు ఢిల్లీకి వెళ్ళిపోవచ్చు. ఇది చేయలే, పోనీ వాళ్ళు బిజీగా ఉన్నాడు. బిజీగా ఉంటే జలశక్తి మంత్రిని కలవడానికి సమయం ఎట్లా దొరికింది? ఆయన వీడికి మీటింగ్ ఎందుకు ఎగ్గొట్టిడు? నాకు వేరే మీటింగ్లు ఉన్నాయి ఢిల్లీలో, ప్రీఆక్యుపైడ్ బిజినెస్లో ఉన్నా నేను, ఐ కెనాట్ కమ్ అన్నాడు. ఓకే ఫైన్. కేంద్ర మంత్రి నిజంగానే ముందస్తుగా మేము 4 రోజుల ముందు చెప్పినాం, 4 నెలల ముందు చెప్పేది ఉండనేమో తెలియదు. వారు వేరే కార్యక్రమాలలో వారు బిజీగా ఉన్నారంటే అర్థం చేసుకుంటా. మరి ఏ రకంగా జలశక్తి మినిస్టర్ దగ్గరికి పోయిండు, సమయం ఎట్లా తీసిండు? దీన్ని బట్టి ఆయన చిత్తశుద్ధి ఏంది? ఆయన పోయి లోపల సీక్రెట్గా ఏం చెప్పిండు ఎవరు చెప్పాలా? ఏం మాతో పాటు వస్తే ఆయన కిరీటం పోతుందా? ఏం పోతుంది? ఇప్పుడు మేము రేపు పొద్దున్నే వస్తున్నాం కదా, ఒక్క రాత్రే కదా, ఈ ఒక్క రాత్రినే మొత్తం కొంపలని కూలిపోతుండేనా? రేపు పొద్దుగాల మాతో పాటు వచ్చి కూర్చొని బలంగా బలగుద్ది కిషన్ రెడ్డి వాదించుంటే మేమే బయటకు వచ్చి అరే కిషన్ రెడ్డి గారు అద్భుతంగా తెలంగాణ కోసం కొట్లాడిన ఆయన మేమే చెప్తాం కదా. ఎందుకు మాకంటే ఒక రోజు ముందు పోయి సీక్రెట్గా జలశక్తి మంత్రిని కిషన్ రెడ్డి గారు కలిసిండ్రు? దీని రహస్యం ఏంది? దీన్ని బట్టి ఇప్పుడు హరీష్ ఏమో అబద్ధాలు చెప్తాడు, కిషన్ రెడ్డి ఏమో పరోక్షంగా సహకరిస్తాడు. పార్లమెంట్ ఎన్నికలలో వీళ్ళు అవయదానం చేసి వాళ్ళకి 8 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళ సావు బతుకుల మధ్యలో ఉన్నారు. వాళ్ళని బతికించడానికి తెలంగాణ సెంటిమెంట్, నీళ్ళ సెంటిమెంట్ వాళ్ళ చేతి కాగితం ఇవ్వాలని కిషన్ రెడ్డి అన్ని రకాలుగా తెలంగాణకు ద్రోహం చేస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళు అవయదానం లేకపోతే వాళ్ళు 8 సీట్లు ఎన్నికలు వస్తాయి. ఆ అవధానం చేసి వాళ్ళని బతికించినందుకు ఆయన తిరిగి రుణం చెల్లించుకోవాలని ఈ నీళ్ళ సెంటిమెంట్ను రగల్చి వాళ్ళని బతికించాలనే ప్రయత్నం చేస్తుండు. కానీ నిజాలు అనేటివి ఉన్నాయి కదా, నిజాలు నిప్పులు లాంటివి. అందుకే ఇప్పుడు అన్ని తీసుకొచ్చి మీకు చూపించిన మీటింగ్ మినిట్స్ కాదంటాడా? కాదని మనూరి